సత్యం, ఒక్క మాట కూడా మాట్లాడకుండా నిలబడినావు. ఈ సంగతులేవి నాకు తెలియవమ్మా. ఇవి తెలియవు గాని ఇంకో విషయం తెలుసు కదా, గదే నీ కూతురు చదువు విషయం. నీ కూతుర్ని చదివిస్తున్నావు కదూ? చెప్పు, ఈ ఉత్తరం నీ కూతురే రాసినది కదా? చదువుకోకుండా ఎట్లా రాస్తుంది? అమ్మా, తీసుకొచ్చానమ్మా. వచ్చినావా పద్మావతి? రా, ఈడికి రా. ఏంది ఇది? నువ్వు రాసిన ఉత్తరమే కదా? నా కొడుకు ఎవరినో ప్రేమించిండు, గందుకే వాడిని పెళ్ళాడు, నీకు ఇష్టం లేదని రాసినావు కదా? గదంతా అబద్ధం. నిన్ను పెళ్లి చేసుకుంటానని నా కొడుకు చెప్పినాడంటే కదా? నిజమేనా? చెప్పు. చెప్పు. నిజమే. ఎవరిని ప్రేమించుండు? చెప్పు, ఎవరిని ప్రేమించుండు? ఈ సంగతి నీకు తెలిసే కదా ఇట్లా రాసినావు. చెప్పు, ఎవరా పిల్ల? చెప్పు. నీకెట్లా తెలిసినది? నువ్వు చూసినావా? ఆ పిల్ల చెప్పినదా? చెప్పు, ఆ ప్రేమించిన పిల్ల ఎవరు? చెప్పు పద్మావతి. అది నేను చెప్తానత్తమ్మా. నువ్వా? నీకేం తెలుసు? నాకే తెలుసత్తమ్మా. ఆ ఉత్తరం నేనే రాసా. నువ్వా? అవునత్తమ్మా. మీ అబ్బాయి ఎవరిని ప్రేమించలేదు.
సరదాగా బావను ఆట పట్టించడానికి రాశాను. రాసి అక్క ఇవ్వమన్నట్టు చెప్పి నేనే ఇచ్చాను. రామారావు, అమ్మా. ఓ తెల్ల కాగితం కలం తీసుకో. అలాగేనమ్మా. పద్మావతి, గది తీసుకో. తీసుకో. తీసుకొని ఆ ఉత్తరంలో ఉన్నది ఉన్నట్లు రాయి. రామారావు, గవి పద్మావతికి ఇవ్వు. అలాగేనమ్మా. దీనివల్ల ప్రేమించినాడని నా కొడుకు జీవితం మీద మచ్చబడినది. చదువుకోని నీ మీద కూడా నిందబడినది. గా రెండు తేలాలంటే నువ్వు ఆ ఉత్తరం రాయాలే. ఈ ఉత్తరంలో ఉన్నది చదువు. నువ్వేడ కూర్చొని రాయి. చదువు. దుర్గమ్మ గారి చిన్న కొడుక్కి పద్మావతిని రాస్తున్న ఉత్తరం. మీ అమ్మగారు నీకు నాకు పెళ్లి నిర్ణయించారు. మన ఇద్దరికీ నిశ్చితార్థం అయ్యింది. తొందరలో పెళ్లి కూడా అవ్వబోతున్నది. కానీ నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిసింది. మీరు ఎవరో అమ్మాయిని ప్రేమించారని తెలిసింది. మీ అమ్మగారి కోసమే ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారని కూడా తెలిసింది. అమ్మగారి కోసమే ఇష్టం లేకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారని కూడా తెలిసింది. ఇది చాలా అన్యాయం. ఇష్టం లేని పెళ్లి చేసుకుని నా జీవితాన్ని నాశనం చేయటం దారుణం. మీకే కాదు, నాకు మనసుంటుంది. ఇష్టం లేని పెళ్లి నేను చేసుకోలేను. నాకు కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మొదటి నుంచి ఇష్టం లేదు. మీ అమ్మగారు పశువుకి తాడేసి లాక్కెళ్ళినట్టు నాకు బొట్టు పెట్టి తాళిబొట్టుతో నన్ను మీ ఇంటికి లాక్కెళ్లాలనుకుంటున్నారు. నేను మనసున్న అమ్మాయినే కాని నోరు లేని ఆవును కాను. అయినా పెద్దవాళ్ల కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ మీ మనసులో మరో అమ్మాయి ఉందని తెలిసాక పూర్తిగా ఈ పెళ్లి మీద ఇష్టం పోయింది. మీరేం చేసినా పర్వాలేదు, కానీ ఈ పెళ్లి చెడగొట్టే బాధ్యత మాత్రం మీదే. ఇట్లు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని పద్మావతి.
ఈ 2 చేతురాతలు ఒక లెక్కలేవు. అంటే ఈ ఉత్తరం నువ్వు రాయలే. నువ్వు చెప్పినట్లు నువ్వు రాసిందే కదూ? అవునత్తమ్మా, నేనే రాశాను. సత్యం, కూసే గాడిదొచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంట. గట్లనే గా మంచి పద్మావతిని గీ పనికి మాలిన పద్మావతి వచ్చి చెడగొడుతున్నది. గిది నీ ఇంట్లో ఉంటే పద్మావతినే కాదు, నీ ఇంటిని కూడా పాడు చేస్తుంది. అది కాదత్తమ్మా. నార్మల్ సత్యం, దీన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేయి. చిన్నపిల్ల అదేదో ఆకతాయితనంగా రాసింది. సత్యం, ఇంకేం మాట్లాడొద్దు. ఆకతాయితనంగా చేసినా ఏం చేసినా తప్పు తప్పే. ఇంతమందిని బాధ పెట్టినది గది నిజమని నమ్మితే నా కొడుకు జీవితం ఏమైతుంది, నీ కూతురు జీవితం ఏమైతుంది? ఇంకో పాలిగిసంటి తప్పు జరగకుండా ఉండాలంటే దీనికి శిక్ష పడాల్సిందే. పంపించేయి. అత్తమ్మా, అత్తమ్మా, అదేదో తెలియక చేసింది అత్తమ్మా. తల్లి లేని పిల్ల, దాన్ని మన్నించండి. అదంటే నాకు చాలా ఇష్టం అత్తమ్మ. నా పెళ్ళయ్యేదాకా మాతోనే ఉండనివ్వండి. నా పెళ్ళయ్యేదాకా మాతోనే ఉండనివ్వండి. ఇంకెప్పుడు ఇంకేమీ చెయ్యదు. దయచేసి అత్తమ్మ, దయచేసి ఒక్కసారి మన్నించండి, మన్నించండి, మన్నించండి. ఒక తప్పు ఒక నిప్పు రవ్వాజాలు ఇంటిని కాల్చేయనికి. కానీ అత్తమ్మ, అది కావాలని ఎప్పుడు ఏ తప్పు చేయదు. అది తప్పని తెలియక ఏదో సరదా కోసం చేసింది. నా కోసం మన్నించండి అత్తమ్మ, నా కోసం మన్నించండి. సరే, నువ్వు చెప్పినవు గనక నీకోసం మన్నిస్తున్నాను. పైకి లై. ఇదిగో నా కోడలు చెప్పినది గనక మన్నిస్తున్నాను. పో, బుద్ధిగా బతుకుపోయి. సత్యం, అమ్మా తీసుకపో. గా పిల్లతో జర జాగ్రత్తగా ఉండండి. పద్మావతి, నువ్వు కూడా పో.
వస్తామమ్మా. ఏమైందో ఏంటో, అమ్మ అర్థం చేసుకుంటుందో అపార్థం చేసుకుంటుందో, పద్మావతిని అమ్మ ఏమని ఉంటుందో. ఉత్తరం రాసిన విషయం నిజమని పద్మావతి చెప్తుందా? అమ్మ ఏ నిర్ణయం తీసుకుని ఉంటుంది? పెళ్లి జరగనిస్తుందా? నేను ప్రేమించానని నమ్ముతుందా? సినయ్య, ఏందిరా, ఆవుకు నయమైనదా? బాగున్నదా? లేచి తిరుగుతున్నదా? తిరుగుతుందమ్మా, ప్రాణాపాయం తప్పింది. మంచి మాట చెప్పినావు. ఏందిరా గట్లున్నావు? అమ్మా, ఏందిరా, నువ్వు పోయేటప్పుడు ఉన్నవాళ్ళేరి, ఇల్లు ఖాళీగా ఉన్నదేంది? అసలేమైందని చూస్తున్నావా? నువ్వు వచ్చినాక నీ సంగతి చెప్తున్నాను కదా, కానీ చెప్పనీకేం మిగల్లే. గది అబద్ధమని తెలిసిపోయినది. గా ఉత్తరంలో రాసినట్లు నువ్వెవ్వరిని ప్రేమించలేదని తెలిసిపోయినది. గా ఉత్తరము గా పద్మావతి చెల్లెలు నిన్ను ఆట పట్టించడానికి రాసినదంట. పద్మావతి చెల్లెలా? పద్మావతికి చెల్లెలుందా? తానెప్పుడు చూడలేదే, పరిచయం కూడా లేదే. మరి నన్ను ఆట పట్టించడం ఏంది? గా సంగతి తెలిసే ఆ పిల్లకి బుద్ధి చెప్పి పంపినాను. నిన్ను అనవసరంగా అనుమానించినాను. ప్రేమ లేనిదే ప్రపంచం లేదంటారు, కానీ ప్రేమ ఉంటే మనకు ప్రపంచం ఉండదురా. అసలు మనమే ఉండవు. అనవసరంగా నేను ఏదేదో అన్నాను. నువ్వు తప్పు చేసినావంటే తట్టుకోలేకపోయినాను. అందుకే కోపం కట్టలు తెంచుకున్నది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నదిలే. గుండెల్లో బాధంతా పోయినదిరా. కానీ నువ్వే చాలా బాధపడింటావు. అమ్మా, నాకే బాధ లేదమ్మా.